ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపా సమాధానాలు మీకు కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అపారమైన కృప, ఇంతగా మనల్ని ప్రేమించి ఈ దినం శుక్రవార ఉపవాస విజ్ఞాపన కూడికకు మనల్ని నడిపించినందుకు ప్రభుకే సమస్త ఘనతమైన ప్రభావాలు ఆరోపిస్తూ మరి ఈ ఆరాధన క్రమాన్ని మనం ముందుకు వెళ్దాం. చూడండి ప్రియులారా, ఎబ్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలయ్య ఎబ్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ధ్యానించుకుందాం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టచ్చు. దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలి అర్పించి, దేవునికి మహిమ కలుగునుగా. సదాకాలము నిలిచే ఒక బలి అర్పించాడైనా. సదాకాలం నిలిచిపోయి ఒక బలిని అర్పించాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు పాపముల కోసం శాశ్వతముగా నిలిచి ఉండే ఒకే బలి అర్పించి దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకే బలి అర్పించి, ఒకే బలి క్రీస్తు పాపముల కోసం శాశ్వతంగా నిలిచిపోయే ఒకే బలి అర్పించాడు. అర్పించటమే కాదు, దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. నిజమే ప్రియులారా. మరి ఈయన మన పాపముల కోసం బలర్పించాడు. నీ నా పాపముల కోసం ఆయన బలర్పించి, ఆ బలి అర్పించి, ఆ బలి ఒక్క బలి అర్పించి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని, దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండేను అని ఉంది. నిజమే, దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అసలు యేసు ప్రభువారు, యేసు ఈ లోకానికి వచ్చి సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి సమస్తమును కూడా విడిచిపెట్టి మహిమలో ఆయన ఒక మహిమ ప్రభావం అంతా కూడా అక్కడ విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక మానవుడిగా వచ్చి, మానవుడు యొక్క శరీరాన్ని ధరించుకొని మానవుడు జీవించినట్లుగా జీవిస్తూ ఆ మానవుడి యొక్క విధి విధానాలు ఇలాగూ కూడా జీవించవచ్చు అని నేర్పించడానికి తన జీవితాన్ని ఒక మాదిరికరంగా మన ముందు ఉంచి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేసు ప్రభువు వారు ఈ లోకంలో జీవించిన కాలం అంతా కూడా ఆయన జీవిత విధానం అంతా కూడా మనకు మాదిరికరి, ఒక మాదిరికరంగా ఆయన జీవితాన్ని ఉంచాడు, మన ముందు ఉంచాడు. ఆ మాదిరికర జీవితం మన ముందు ఉంచినప్పుడు ఆ మాదిరికరమైన జీవితాన్ని మనం ఏం చేయాలి? ఆయన మనకు మాదిరిగా తీసుకోవాలి. నిజమే, ఈ లోకంలో మనం చూసినట్లయితే
ఎవరెవరినో తీసుకుంటాం రోల్ మోడల్గా, ఎవరెవరిలాగానో ఉండాలనుకుంటాం, ఎవరెవరినో అనుసరిస్తూ ఉంటాం. కానీ అనుసరించాల్సి వారిని అనుసరించాం. ఎవరెవరో వారిలాగా నేను ఉండాలి, వారిలాగా నేను డ్రెస్సులు వేయాలి, వారిలో నా హెయిర్ స్టైల్ ఉండాలి, వారిలో నా గెడ్డం ఉండాలి, వారి లోపం ఉన్నట్టు నా రూపం ఉండాలి, నేను వారిలాగా ఉండాలి, నా నడక వారిలాగా ఉండాలి, నా మాట విధానం వారిలాగా ఉండాలి, ఎవరెవరో అనుసరిస్తూ ఉంటాం. కానీ అనుసరించాల్సిన వారిని అనుసరించాం. యేసు ప్రభు వారు మనకు ముందు ఒక మాదిరికరం ఉంచారు. ఆ విధంగా మనం జీవించగలగాలి. యేసు ప్రభుని అనుసరించి మనం నడుచుకోవాలి. నిజమే ప్రియులారా, మనం చూసినట్లయితే క్రీస్తు పాపముల కోసం శాశ్వతముగా నిలిచిపోయి శాశ్వతంగా నిలిచిపోయి ఉండే ఒకే బలి అర్పించి దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అసలు మన దేవుడు ఎవరు అండి? మన దేవుడు ఎవరు? మన దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎక్కడి వరకు విడిచిపెట్టేవాడు కాదు. చూడండి, కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. చూడండి, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఏ దేవుడు? అదే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగుగా. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. అంతేకాదు, మరణము వరకు ఆయన మనలను నడిపించేవాడు. హల్లెలూయా. ఎక్కడ వరకు నడిపిస్తాడండి? సదాకాలం నిలిచిపోయిన దేవుడు, సదాకాలం మనకు తోడై ఉన్న దేవుడు మనల్ని మరణము వరకు నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మధ్యలో విడిచిపెట్టేవాడు కాదండి. మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు మన దేవుడు. సదాకాలం మనకు నిలిచిపోయి ఉండే దేవుడు, మనల్ని ఆఖరి మరణం వరకు కూడా నడిపించే దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎవరండి? మరణము వరకు నడిపించే దేవుడు. మన దేవుడు ఎవరు? సదాకాలం నిలిచి ఉండే దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. మరణము వరకు కూడా నడిపించే దేవుడు. ఎక్కడ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు. చూడండి ప్రియులారా, ఒక రోజున ఎలియా కర్మేలు పర్వతం మీద ఒక్కడిగా నిలబడ్డాడు. సర్వ సమాజము చుట్టూతో నిలబడింది. 450 మంది అష్టారోతు దేవత ప్రవక్తులు, 450 మంది ఉన్నారు. బయలు దేవత ప్రవక్తులు, అష్టారోతు దేవత ప్రవక్తులు, 450 మంది నిలబడ్డారు ప్రవక్తులు అక్కడ, సేవకులు. కానీ దేవుని సేవకుడైన ఏలియా మాత్రం ఒంటరిగా నిలబడ్డాడు. 2 బలిపీఠాలు కట్టారు, 2 పశువులను తీసుకొచ్చారు. ముందుగా వారికే అవకాశం ఇచ్చాడు ఏలియా. అవకాశం ఇచ్చి, ఇదిగో మీ దేవుడును మీరు ఆరాధించి మీ దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు పొందుకోండి, ఎవరు నిజమైన దేవుడో చూద్దాం అని చెప్పి నిలబడ్డాడు. నిలబడినప్పుడు వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళు ఆ బలి పశువును వధించి ఆ బలిపీఠ మీద పెట్టి పిలుస్తున్నారు. బయలారా అశ్వరుతురా, బయలారా అశ్వరుతురా, బయలారా అని పిలుస్తుంటే ఎక్కడ రావట్లేదు, ఎక్కడ పలకట్లేదు, మాట కూడా వినపడట్లేదు, ఎక్కడ శబ్దం కూడా లేదు. పిలిచారు, మధ్యాహ్నం వరకు పిలిచారు, ఏ ఉపయోగం లేదు. పిలిచారు, సాయంత్రం వరకు పిలిచారు,
సాయంత్రం అయిపోయింది. ఉదయకాలం మొదలుపెట్టి సాయంకాలం వరకు కూడా పిలుస్తూనే ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు. అరిచి అరిచి ఆయాసం వచ్చి పడిపోతూ ఉన్నారు. కానీ ఎక్కడ పలకట్లేదు, ఉరకట్లేదు. ఉంటే కదా. కానీ అప్పుడు అడుగుతున్నాడు, అప్పుడు అంటున్నాడు ఏలియా, ఇదిగో ఒకవేళ మీ దేవుడేమైనా నిద్రపోతున్నాడేమో లేపు, మీ దేవుడైనా ప్రయాణమై ఎక్కడికైనా వెళ్తున్నాడేమో పిలువు, మీ దేవుడు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటున్నాడేమో లేపు, లేదా మీ దేవుడు వేరే పని మీద అయినా ఉన్నాడేమో పిలువు, మీ దేవుడేటైనా మిమ్మల్ని మర్చిపోయాడేమో పిలువు అంటుంటే వాళ్ళు పిలుస్తున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. కానీ సాయంత్రం వరకు కూడా వాళ్ళకి ఏ చూసినా కనపడట్లా. అయితే ఇక వారు చేసేది లేక ఒళ్ళు కోసుకుంటున్నారు, ఆ మంటల మీద నడుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ఏ రోదన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, అంగలారుస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క శబ్దం కానీ ఒక చూసిన కానీ ఏదీ లేదు. ఇంకా అప్పుడు ఏలియా లేచి, అయ్యలారా మీకు ఇచ్చిన సమయం ఆగిపోయింది, ఇక మీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇదిగో చూడండి, అందరూ నా వైపు చూడండి అని చెప్పి అప్పటికప్పుడే ఆ బలిపీఠం చుట్టూ పడిపోయిన రాళ్లను లేపాడు. ఎందుకంటే అప్పటి వరకు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా, సర్వ సమాజం అందరూ కూడా దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయి భయంకరమైన అన్ని దేవతల వైపు తిరిగిపోయారు. అన్ని దేవతల వైపు తిరిగిపోతే అప్పుడు ఏలియా సర్వ సమాజాన్ని పోగు చేసి, ఇప్పుడు వరకు మీ దేవుడు పలకలేదు, మీ దేవత ఎక్కడ కూడా కానలేదు కదా, ఇదిగో మా దేవుడు ఇప్పుడు ఇక నా సమయం వచ్చింది అని చెప్పి వాళ్ళని పిలిచి నా వైపు చూడండి అని చెప్పి అక్కడ పడిపోయిన రాళ్ళు ఉంటే, బలిపీఠం రాళ్ళు ఉంటే ఆ రాళ్ళను నిలబెట్టాడు. చుట్టూతా కట్టెలు పెట్టాడు, కట్టెలు చక్కగా క్రమంగా పేర్చాడు. పేర్చిన తర్వాత బలిపీఠం చుట్టూ 3 అడుగుల లోతు కందకంతో గొయ్యి తవ్వాడు, కందకంతో వేయించాడు బలిపీఠం చుట్టూ. నీళ్లు పైనుంచి దిమరిసే కట్టెలు పొలాలతో సహా మొత్తం తడిచిపోయి ఆ తీసిన గోతులోంచి పొర్లి పారుతున్నాయి. రాళ్ళు పొలలు అన్నీ తడిచిపోయినాయి. అన్నీ తడిచిపోయిన తర్వాత ఆ నీళ్లు పోస్తుంటే పొర్లి పారేంతగా నీళ్లు 3 సార్లు పోపించాడు. పోపించిన తర్వాత ఆ ఎద్దుని తీసుకున్నాడు, ఆ బలిపీఠం మీద వధించాడు. ఖండాలుగా వధించి పెట్టి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరి కనులు తెరవబడినట్లుగా, వీరందరి కనులు తెరబడినట్టుగా మీరు ఇక్కడ కార్యము చేయండి అని చిన్న ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి అక్కడ పెట్టిన ఆ బలి మాంసమును, ఆ రాళ్లను, ఆ పొలలను, ఆ నీళ్లను మొత్తం ఆవిరి చేసి బూడిదిగా మార్చింది రాళ్లను సైతం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి దిగి వచ్చిందండి? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అందరూ చూస్తుండగానే గొప్ప అద్భుతం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరు చేయలేకపోయారు. 450 మంది అసలు దేవతలు, బయలుదేవతలు కేకలు వేసి ఒళ్ళు కోసుకొని అగ్ని మీద నడిచి కేకలు వేస్తే సూచన లేదు, కానీ రోషము కలిగిన వాడు నిలబడ్డాడు. అగ్ని దిగమంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అందరూ చూస్తుండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అక్కడ బూడిద చేసింది బలిని, రాళ్లను సైతం బూడిద చేసింది. ఎవరండి ఈ దేవుడు? ఎవరండి ఈ దేవుడు? సదాకాలం నిలిచి ఉన్న దేవుడు. ఎవరండి ఈ దేవుడు? మరణము వరకు కూడా నడిపించే దేవుడు ఈ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సదాకాలం నిలిచి ఉన్న దేవుడు నేను ఆరాధిస్తున్నది. మరణము వరకు నిలిచి ఉన్న దేవుడు అండి నా దేవుడు. 2014లో భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి తల పగిలిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పగిలిపోయి
ఇక వీడు బతకుడు తీసుకువెళ్ళిపోండి అన్నారు. ఎక్కడికి వెళ్తే? జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరుకు తీసుకుని వెళ్తే, ఇక బతకుడు అంటే తీసుకెళ్ళిపోండి, మీరు ఎక్కడ కాదు ఎక్కడైనా గుంటూరు కానీ వేరే ఎక్కడ కానీ తీసుకువెళ్ళండి, మార్గ మధ్యలో చచ్చిపోవచ్చు చెప్పేశారు. బ్రతకుడు ఎందుకు అంటే భయంకరమైన పరిస్థితి. ఎటు చూసినా చెవులోంచి, ముక్కులోంచి, ముఖంలోంచి మొత్తం రక్తం వచ్చేస్తుంది. బ్రతకుడు తర్వాత వేరే హాస్పిటల్ తీసుకువెళ్ళారు, వేరే చోట తీసుకుని వెళ్ళారు. వాళ్ళు చూసి ఇతను బతకడం కష్టం, 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేము ఇతను బతుకుడా లేదా అనేది. అబ్జర్వేషన్లో 48 గంటలు మేము పెట్టాలి. తర్వాత 48 గంటల తర్వాత ఇతని 2 కళ్ళు పోతాయి. ఇతనికి 2 కళ్ళు ఉండవు. ఒకవేళ బ్రతికితే గనక, ఇతను బ్రతికితే 2 కళ్ళు కనపడవు, తర్వాత ఒక కన్ను కనపడదు, తర్వాత ముఖం అంతా వికారంగా అయిపోతుంది, చూడటానికి భయంకరంగా కనపడతాడు. చెప్పారు డాక్టర్లు చెప్పిందండి, డాక్టర్లు మాట్లాడిన మాటలు. కానీ మరణము వరకు నాతో ఉన్నవాడు, మరణం వరకు నన్ను విడవకుండా నడిపించినవాడు, సదాకాలం తోడై ఉన్నవాడు నా చేయి పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున సజీవుడిగా నన్ను మీ ముందు నిలబెట్టి, ఎక్కడైనా రూపంలో ఎక్కడైనా మార్పు ఉందా? ఎక్కడైనా రూపంలో మార్పు ఉందా? ఆ రోజు చూస్తే 2 కళ్ళు తీసేయాలన్నారు. ఇది బ్రతకడమే కష్టం, బ్రతికితే 2 కళ్ళు తీసేయాలన్నారు. కానీ మార్పు కనపడ, అందవికారంగా తయారవుతాడు. ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎక్కడైనా మీకు ఆనవాళ్ళు ఏమైనా కనపడుతుందా? లే. దేవునికి మహిమ కలుగునుగా. ఇతని జీవితకాలం అంతా కూడా ఒకరి మీద ఆధారపడాల్సిందే, ఒక వ్యక్తి తోడు ఉండాల్సిందే అన్నారు. ఇతను లేచి నడవాలంటే 6 నెలలు పడుతుంది అని చెప్పారు. 21వ రోజున లేచి నడిపించాడు నా దేవుడు, ఎవరు పట్టుకోకుండా. అద్భుతం కాదా? ఓకందని కార్యం కాదా? దేవునికి మహిమ కలుగునుగా. 2016లో మరీ యాక్సిడెంట్. ఈ పక్క ఇరిగిపోయింది, కాళ్ళు చేతులు, ఈ కాలర్ బోను ఇరిగిపోయినాయి. ఎగిరి పడితే కట్లు వేసుకొని నడవటమే కష్టం. ఇక ఏ బోను సెట్ కాల, అన్నీ కూడా క్రాస్గానే, ఏది సెట్ కాల. అయినా సదాకాలం తోడై ఉన్నది, సదాకాలం తోడై ఉన్న దేవుడు, మరణము వరకు విడువని దేవుడు, నన్ను నడిపించిన దేవుడు. ఆయన కనపరచకుండా మహింపరచకుండా నేను ఎలా ఉండగలను? దేవునికి మహిమ కలుగును. ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధన చేసిన వాడని నేను, భయంకరమైన విగ్రహారాధన చేసిన వాడని నేను. కానీ నా ప్రభు వాటి నుంచి నన్ను విడిపించి, నిజ రక్షకుడు ఎవరా అని ఎతికితే నన్ను బ్రతికించి, నన్ను నడిపించి, నన్ను నిలబెట్టుకున్నవాడే నిజ రక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నా జీవితమే ఎంతోమందికి సాక్ష్యం. ఎంతోమంది నన్ను చూశారు, ఈ గ్రామంలో చూశారు, ఈ గ్రామంలో ఎంతోమంది చూశారు నన్ను. ఎలాంటి పరిస్థితుల్లోంచి నేను వచ్చానో ఎంతమంది చూశారు. నేనే ఒక సాక్షిని. నా దేవుడు బ్రతికించాడు అనడానికి నేనే ఒక మాదిరి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ఏమని చెప్పగలను? ఎంతని చెప్పగలను? మరణము వరకు నన్ను నడిపించిన వాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నడూ విడువని ఎడబాయిన దేవుడు నా దేవుడు. మన పాపముల నిమిత్తం సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించిన దేవుడు. ఈ దేవుడు సదాకాలము మనకు
దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. నా గురించి నేను ఏదో చెప్పుకున్నానని కాదు, నేను వాక్య ప్రకారంగానే వెళ్తాను. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, నేను ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాడు కాబట్టి, అనేకులు నన్ను చూశారు కాబట్టి నేను చెప్తాను. దేవునికి మహిమ కలుగును. ఈ కీర్తన రాసింది ఎవరండి? 48వ కీర్తన. 48వ కీర్తన రాసింది ఎవరు? ఆ 48వ కీర్తనలో 14వ వచనంలో మనం చదివిన మాట ఉంది. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించునని మాట్లాడిన మాట ఎవరు? ఎవరండి వారు? ఈ కీర్తన రాసింది ఎవరు? కోరాహు కుమారులు. ఎవరు? కోరాహు కుమారులు. దేవునికి మహిమ కలుగునుగా. కోరాహు కుమారులు రాసిన కీర్తన ఇది. వాళ్ళు రచించిన కీర్తన. కోరాహు కుమారులు వాళ్ళు సామాన్యులేం కాదండి. నిత్యము దేవుని సన్నిధిలో కీర్తనలు పాడేవారు, దేవుణ్ణి ఆరాధించేవారితో పాటు పాటలు పాడేవారు. ఎవరు? కోరాహు ఎవరు? కోరాహు ఎవరండి? కోరాకు, దాతాము, అభిరాములు దేవునికి విరోధంగా లేచిన వారు, దేవుడి మీద తిరుగుబాటు చేసిన వారు, దేవుని మాట మీద తిరుగుబాటు చేసి దేవుడు ఏర్పరచుకున్న సేవకుల మీద తిరుగుబాటు చేసిన వారు వారు. కోరాకు, దాతాము, అభిరాములు. దేవునికి మహిమ కలుగును. వారి గురించి చిన్న మాట చెప్తాను. వారు ఏమయ్యారు అంటే, మోషే అహరోనులను దేవుడు ఎన్నుకున్నాడు. కోరాహు కూడా లేవీయుడే. లేవి యొక్క సంతానాన్ని మాత్రమే దేవుడు సేవ చేయడానికి ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు 12 మంది, ఇశ్రాయేలు కుమారులు 12 మంది సంతతిలో, ఆ 12 గోత్రముల వారిలో ఈ లేవి గోత్రాన్ని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఆ లేవి గోత్రం ద్వారానే దేవుడు సేవ చేయించుకోవటానికి వారిని ఎన్నుకున్నాడు. ధర్మశాస్త్ర కాలంలో లేవి గోత్రాన్ని ఎన్నుకున్న దేవుడు. ఇతను కూడా, కోరాహు కూడా లేవీయుడే. ఆ లేవీల్లో ధూపం వేయటానికి, దేవుని సన్నిధిలో యాజకత్వం చేయటానికి అహరోను అతని కుమారులను దేవుడు ఏర్పరచుకున్నాడు. అహరోను అతని కుమారులను ఏర్పరచుకున్నాడు. మోషే ప్రవక్త. అహరోను అతని కుమారులు చేయాల్సిన సేవకి ఈ కోరాహు బంధువే అడ్డం తిరిగాడు. అడ్డం తిరిగి ఇంకా ఇద్దరిని పోగేసుకున్నాడు. ఎవరంటే రూబేను సంతానం వారు. రూబేను సంతానం అయిన వారిని పోగేసుకున్నాడు. దాతాము, అభిరాములను, వాళ్ళ ముగ్గురు కలిసి సర్వ సమాజంలో ఉన్న వారిని అందరిని కూడా 250 మందిని పోగేశారు. వారు దేవునికి విరోధంగా, దేవుని మాటకు విరోధంగా 250 మందిని పోగేసి వారు, మేము కూడా ఈ సేవ చేస్తాం, ఈ పని చేస్తాం. ఏ అహరోన్నే దేవుడు పిలిచాడా? మేము పరిశుద్ధులము కాదా? మేము చేయటానికి ఎందుకు వీలు లేదు అని చెప్పి వారిని కూడా నిలబడినప్పుడు వాళ్ళందరూ కూడా ధూపార్తులు పట్టుకొని వచ్చారు. ధూపార్తులు పట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో మేము కూడా ధూపం వేస్తామని చెప్పి నిలబెట్టినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఎలా వచ్చిందంటే, అక్కడ చూసినట్లయితే నేల నెర విడిచి, అప్పటి వరకు మోషే అన్నాడు, ప్రభువా వీరందరూ చూస్తుండగానే వీరి మీదకి దండన రావాలి, వీరందరూ చూస్తుండగానే వీరి మీద తిరుగుబాటు చేసిన వీరి మీదకి దండన రావాలి అన్నప్పుడు, అందరి మరణం లాంటి మరణం వీరికి రాకూడదు, అదే చూసి అందరూ భయపడాలి అని చెప్పినప్పుడు వారి మీదకి ఎలాంటి దండన వచ్చింది అనుకున్నారు? నేల అప్పటికప్పుడే విడిపోయింది, నెర విడిచింది. నేల నెర విడిచి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మింగివేసింది. ఎవరెవరు మింగివేసింది?
దాతాము అభిరాములు కోరాహు యొక్క కుటుంబాలు మొత్తమే కాదు, వాళ్ళ సంతతి వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా, వాళ్ళ డేరాలు వాళ్ళ ఇల్లుతో సహా వారందరూ కలిసి అక్కడ ఉన్న వారందరినీ కూడా నెర విడిచి లోపలికి వెళ్ళిపోతుంటే, భూమి లోపలికి వెళ్ళిపోతుంటే వాళ్ళ కేకలకి అక్కడ ఉన్నవారందరూ కూడా భయపడిపోయి పారిపోయారు. అంత భయంకరంగా నెర విడిచి మింగేసింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనం. కోరాహు కుమారులు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే కోరాకు యొక్క సమస్తము కూడా అక్కడ ఏమైపోయిందంటే నెరవిడిచి మృంగివేసింది భూమి. కానీ కోరాహు కుమారులు మాత్రమే చావలేదు. చదవమ్మా. 16:27 చూడండి, అక్కడ తప్పు చేసింది ఎవరు? కొరాకు, దాతము, అభిరాములు. వీరందరూ కలిసి ఏం చేశారు? వీళ్ళు ముగ్గురు కలిసి 250 మందిని పోగు చేశారు దేవునికి విరోధంగా. వీరి నివాసముల యుద్ధం నుండి అక్కడ దేవుని ఉగ్రత వస్తుంది. భూమి నెరవిచ్చింది. వీళ్ళ నివాసం వద్ద, అంటే వీళ్ళ నివసిస్తున్న వాళ్ళ నివాసముల వద్ద, వాళ్ళ ఇళ్ళ దగ్గర భూమి నెరవిచ్చి వాళ్ళకు కలిగిన సమస్తాన్ని కూడా మింగివేసింది. చదువమ్మా. దాతాము అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారముల వాళ్ళందరూ కూడా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ నిలిచి ఉన్నారంటే దేవునికి విరోధంగా మాట్లాడిన వారందరూ కూడా, వారి సంతానం, వారి పిల్లలు, వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారంటే వారి గుమ్మముల దగ్గర నుంచి ఉన్నారు. అక్కడ వాళ్ళు నిలిచి ఉండగా భూమి నెరవిచ్చి వాళ్ళందరినీ కూడా భూమి లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది. మోషే అందరినీ కూడా నెరవేర్చి భూమి మింగివేసింది. అందరిని కూడా నెరవేర్చి మింగివేసింది. కానీ దాని పై వచనంలో చూస్తే, పై మాటలో చూస్తే అక్కడ కొరాహు, దాతము, అభిరాములు వాళ్ళ తర్వాత ఉంది. ఇటు అటు పారిపోయారు, చెదరిపోయారు. అలా చెదరిపోయిన వారిలో ముందుగా పసిగట్టింది ఎవరంటే కొరాహు యొక్క భార్య పసిగట్టింది. ఇదిగో నా భర్త చేసిన తప్పు, దానికి దండన వచ్చింది. ఇప్పుడు నా దేవుడు తీర్పు వస్తుంది ఇక్కడికి అని చెప్పి తన 2 బిడ్డలను చేతులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. భూమి నెరవేర్చి అక్కడ ఉన్న పసిపిల్లలతో సహా అందరినీ కూడా మింగి వేస్తుంటే, భూమిలోకి లోపలికి వెళ్ళిపోతుంటే ఈమె ఏం చేసిందో తెలుసా? 2 బిడ్డలు చేతులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బలిపీఠ కొమ్ము పట్టుకుంది. బలిపీఠ కొమ్ములు పట్టేసుకొని గట్టిగా, ప్రభువా, నా భర్త తప్పు చేశాడు, నా భర్త పాపం చేశాడు, నా భర్త మీకు విరోధంగా తిరగబడ్డాడు, కానీ నా బిడ్డలు బ్రతకాలి, నా బిడ్డలు ఏం చేశారయ్యా అని చెప్పి బలిపీఠం కొమ్ములు పట్టుకుని ఆశ్రయిస్తారు. దేవుడు అప్పటికప్పుడే వారితో మాట్లాడపోతే వారిని కూడా తీసుకొచ్చి చంపేసి ఉండేవారు. ఎందుకంటే తన భర్త తప్పు చేశాడు కాబట్టి, దేవునికి విరోధంగా తిరగబడ్డాడు కాబట్టి, తనతో ఉన్న సమస్తాన్ని కూడా నెరవేర్చి మింగేసింది కదా భూమి. వీళ్ళు కూడా ఎందుకు బ్రతకాలి అని చెప్పి. కానీ అక్కడ దేవుని ప్రత్యక్షత వచ్చింది. ఆఖరి గడియ వరకు వచ్చారు. మరణం అంటే ఎలా ఉంటుందో చూశారు. ఆ మరణంలో వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళు కూడా మరణం అవ్వాలి. ఎందుకంటే తన తండ్రి చేసిన తప్పది. కానీ
ఆఖరి గడి వరకు, ఆఖరి వరకు కూడా చెయ్యి విడిచే దేవుడు కాదండి. ఆఖరి వరకు కూడా, మరణము వరకు కూడా ఆయన మనకు తోడై ఉండి నడిచే దేవుడు. మరణం వరకు కూడా నడిచే దేవుడు. ఆఖరి క్షణంలో కూడా ఆయన చేయి విడిచిపెట్టాల. ఆఖరి క్షణం అయ్యా అని ఆయన పాదాలు పట్టుకుంటే, ఆ బలిపెట్ట కొమ్ములు పట్టుకొని వేలాడుతుంటే, ప్రభువా నా బిడ్డలు రక్షించయ్యా అని చెప్పి ఆ తల్లి వేలాడుతుంటే ఒకరితో అక్కడితో ఆగిపోయింది. ఇక వాళ్ళ దగ్గరికి రాలా. వాళ్ళు బ్రతికారు కాబట్టి, ప్రభు వాళ్ళని బ్రతికించినందుకు వాళ్ళ జీవితకాలం అంతా కూడా ఆ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ దేవుని సన్నిధిలో వాళ్ళు కీర్తనలు పాడుతూనే ఉన్నారు. ఆ ధన్యత వాళ్ళకు ఇచ్చాడు దేవుడు. వాళ్ళ తండ్రి చేశాడు కదా దోషం అని చెప్పి బిడ్డలను కూడా విడిచిపెట్టలా. నిత్యము స్తుతించే కృప, నిత్యము ఆయన కీర్తించే కృప బిడ్డలకి ఇచ్చారు. ఆ కృపతోనే వీరు ఏం చేశారు? అనేకమైన కీర్తనలు రాశారు. అనేకమైన కీర్తనలు రాశారండి. దావీదు ఒకడే కీర్తనలు రాయలా, అనేక మంది రాశారు కీర్తనలు. వాటిలో ఈ కోరాహు కుమారులు కూడా ఉన్నారు. కోరాహు కుమారులు దేవుని కీర్తించడానికి, అంతగా గణపరచడానికి, అంతగా మహింపరచడానికి కారణం ఏంటి? మరణము వరకు కూడా వాళ్ళని విడవకుండా నడిపించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమేనండి. ఎంత కృప, ఎంత కనికరం, ఎంత కృప, ఎంత కనికరం అండి. మన దేవుడి యొక్క కృప కనికరములు ఎంతని చెప్పగలం? ఎంతని మనం చెప్పగలం? మరణం వరకు ఆయన మనను నడిపించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరణం వరకు ఎక్కడికండి? ఆఖరు క్షణము ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు, సిలువలో ఆయన వేలాడుతుండగా అటు ఒక దొంగ, ఇటు ఒక దొంగ సిలువ వేయబడ్డారు ఆయనతో పాటు. ఆఖరి క్షణములో ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా నీ రాజ్యంలో అన్నాడు. అంటే తాను పశ్చాత్తాపడ్డాడు ఒక దొంగ. ఈ క్షణమే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి కరుణించిన దేవుడు అండి. ఆఖరి క్షణములో కూడా చెయ్యి విడవని దేవుడు అండి. ఎవరు? మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఉన్నవాడు అనువాడు ఆయన నిత్యము నిరంతరము ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ కూడా అనుకుంటాం కోరాకు దాతమ్మ బిరములు వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా చనిపోయారు అని చెప్పి. ఎందుకంటే అందరిని కూడా భూమి నెడవిర్చి మింగివేసింది. బాలులు సైతం, పసిపిల్లలు సైతం మింగివేసింది. వాళ్ళు కలిగిన సమస్తాన్ని మింగివేసింది. కానీ కోరాహు కుమారులు మాత్రం బ్రతికారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఈ పాపం వస్తుంది? ఎందుకు మానవుల మీదకి ఎందుకు వస్తుంది? దేవుడు మరణము వరకు ఎందుకు వాళ్ళని విడిచిపెట్టలేదు అని చెప్తున్నాను. అంటే అసలు మరణం ఎందుకు వస్తుంది? దేనికి మరణం వస్తుంది? చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు ధ్యానించుకుందాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత విడవబడి మరుల కొల్పబడిన వాడే శోధింపబడి దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటారు. దేవునికి మహిమ కలుగుగా. ప్రతివాడు కూడా తన స్వకీయమైన దురాశ చేత, దేవుడు అన్నీ ఇచ్చాడు.
ఒక మానవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏ విధంగా జీవించాలి, అతను జీవించిన జీవిత విధానం అంతా కూడా అతనికి ఏమేమి కావాలో అన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచి అతను ఈ లోకానికి పంపించాడు. కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత దురాశ ఎక్కువైపోతుంది. తన స్వకీయమైన తనకు కలిగిన దురాశ, ఆ దురాశ ఎక్కువైపోయి తన స్వకీయమైన దురాశ ఎక్కువైపోయి ప్రతివాడు కూడా మరులు కొలపబడి దురాశ పాలైపోతుంది. ఆ దురాశ ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఆ దురాశ గర్భము ధరించే వరకు. అంటే దానికి మితి లేదు. అది గర్భం ధరిస్తుంది. గర్భం ధరించి అది పెరిగిపోయి ఏమవుతుంది, పాపాన్ని కంటుంది. మొదలు హృదయంలో తలంపు పుడుతుంది దురాశ. ఏ తలంపు? దురాశ అంటే ఏంటి? దానికి కలిగిన దానికంటే కూడా ఎక్కువగా ఆశపడటమే దురాశ. తనకు కావలసిన దానికంటే కూడా ఎక్కువగా కోరుకోవటమే దురాశ. ఈ దురాశ పెరిగిపోయి అది గర్భాన్ని ధరిస్తుంది. ఆ గర్భము పాపంగా కంటే పాపం ఏమవుతుంది? ఆ పాపం పెరిగిపోయి పాపం పరిపక్వమైనప్పుడు అది మరణంగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాపము పరిపక్వమైనప్పుడు మరణంగా మారిపోతుంది. దేవుడు ఈ మరణాన్ని కోరుకుంటున్నాడా? అసలు దేవుడు ఏం కోరుకున్నాడు నీ నుంచి దేవుడు ఏం కోరుకున్నాడు? ఆయన కోరుకున్నది ఏంటిది? మరణము వరకు నడిపించే దేవుడు కదా ఆయన. మరి ఆయన కోరుకున్నది మరణం. నువ్వు మరణం అవ్వాలని కోరుకున్నాడా? నీ మరణంలోకి వెళ్ళిపోయినా నేను పట్టుకొని బయటకు తీసుకొచ్చే దేవుడు కదా, రక్షించే దేవుడు కదా. అసలు నీ నుంచి ఏం కోరుకున్నాడు ఆయన? చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి ధ్యానించుకుందాం. నీవు దేవదూతుల కంటే, నీవు అన్న చోట నరుడు. చూడండి, నీవు అన్న చోట నరుడు అంటే, నరుడు అంటే నారీ కానీ నరుడు కానీ మనుషులమైన మనుషులుగా మనల్ని ఆయన దేవదూతుల కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. దేవదూతుల కంటే కొంచెం తక్కువ వానిగా నిన్ను నన్ను చేశాడు. దేవుని యొక్క మహిమ ప్రభావాలతో నరునికి కిరీటము ధరింపచేశాడు. దేవుడి యొక్క చేతి పనుల మీద, దేవుడి యొక్క చేతి పనులన్నిటి మీద కూడా నరుడికి అధికారం ఇచ్చాడా లేదా? అన్నిటి మీద కూడా అధికారం ఇచ్చాడు. దేవుడి యొక్క చేతి పనులన్నీ కూడా, చేతి పనులు అంటే, దేవుడి యొక్క చేతి పనులు అంటే ఏంటి? సర్వ సృష్టి. ఈ సృష్టిని సృజించి 6 రోజులు కూడా, 5 రోజులు కూడా నరుడికి ఏమేమి కావాలో, ఒక మానవుడు ఈ లోకంలో జీవించడానికి కావాల్సినవన్నీ కూడా సృజించి 6వ రోజున నరుని సృజించాడు. నరుని సృజించి ఇదిగో ఈ సమస్తము కూడా నువ్వు ఏలు అని చెప్పి అధికారం ఇచ్చింది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మహిమ ప్రభావముతో వారికి కిరీటము ధరింపచేసి, ఆయన యొక్క మహిమ ప్రభావాలు మనకిచ్చి, ఆయన ఆత్మను మనలో ఉంచి, జీవాత్మను మనలో ఉంచి మనకు ఒక కిరీటాన్ని ధరింపచేసి, దేవుడి యొక్క చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఒక్క నిమిషం చూసారా? దేవుని యొక్క చేతి పనులు, సర్వ సృష్టి ఆయన చేతి పని ఉన్నది. సర్వ సృష్టి ఆయన చేతి పని ఉన్నది. ఆ చేతి పనులు అన్నిటి మీద కూడా నరుడికి అధికారం ఇచ్చి
సమస్తము కూడా ఆయనకి లోబరిచి, ఆ నరుడు పాసము చేసి సమస్తం కూడా ఆ నడుకి అనుగ్రహించి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచాడు. ఎక్కడ ఉంచాడండి? పాదముల కింద, కాలు కింద ఉంచాడు ఈ సర్వ సృష్టిని దేవుడు. సమస్తము కూడా నరుడి పాదములకి కింద ఉంచి సర్వ సృష్టిని, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా నరుడు పాదముల కింద ఉంచి నరుడు ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చి, ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? పాదముల కింద ఉన్నాయి. నరుడు అంటే ఎవరు? మన పాదాల కింద సమస్తము కూడా ఉన్నాయి. సమస్తము కూడా మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. మన పాదాల కింద అన్ని ఆయన సమస్తము కూడా ఉంచితే ఆయన అనగా దేవుడు సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా! ఈ నరుడికి సమస్తాన్ని కూడా లోబరిచి అప్పగించాడు. ఆయన అప్పగించినప్పుడు ఈ లోబరచంది ఏది కూడా లేదు, సమస్తం కూడా లోబరిచాడు. ఆయన పోలికలో, ఆయన రూపంలో ఆయన నరుని రూపించి దేవదూతుల కంటే కొంచెము తక్కువగా చేసి, ఎంత తక్కువ అండి? కొంచెము తక్కువగా చేశాడు దేవదూతుల కంటే. ఇప్పుడు నరుడు ఎలా ఉన్నాడు? దేవుని పోలికలో, దేవుని రూపంలో ఉన్నాడు. సర్వాధికారము ఆయనకు అప్పగించి నరుడికి అప్పగించాడు. ఆయన చేతి పనులన్నిటి మీద అధికారం అప్పగించాడు. సమస్తము కూడా ఆయనకు అప్పగించాడు, అనుగ్రహించి అవన్నీ కూడా ఎక్కడున్నాయి? నరుడి యొక్క పాదాల కింద పెట్టాడు. ఇప్పుడు వాటి మీద నుంచి ఉన్నాడు నరుడు. ఆయన నరుడికి అప్పగించినప్పుడు, నరుడికి సమస్తాన్ని సర్వసృష్టిని లోబరిచినప్పుడు, లోబరచకుండా ఏదైనా మిగిలిపోయి ఉందా? దేనైనా దేవుడు విడిచిపెట్టాడా? లోబరచకుండా విడిచిపెట్టింది ఏది కూడా లేదు. సమస్తాన్ని కూడా నరుడికి లోబరిచాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగా. సమస్తాన్ని కూడా దేవుడు లోబరిస్తే, ఆ నరుడికి అప్పగిస్తే నరుడు ఏం చేశాడు? ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేకపోతున్నాం. హల్లెలూయా! ఈ నరుడికి సమస్తము కూడా లోబడి ఉండటం ఇంకనూ చూడలేకపోతున్నాం మనం. సృష్టి నరుడి మాట వినాలి. సృష్టి నరుడి మాట వినాలి. సమస్తాన్ని కూడా లోబరిచి పాదాలు కింద పెట్టాడు. నీ కాళ్ళ కింద ఉంది సమస్తము కూడా. సృష్టి మొత్తం కూడా నీ కాళ్ళ కింద ఉంది. సృష్టి మొత్తం కూడా నీ మాట వినాలి. ఓ సూర్యుడా, ఓ చంద్రుడా, నువ్వు నిలిచిపో అంటే నిలిచిపోలేదా? నిలిచిపోయినా లేదా? యెహోషువ ఈటే చూపిస్తూ, సూర్యుడా నువ్వు అయ్యారుతులో నిలిచిపో, చంద్రుడా నువ్వు నిలిచిపో అంటే సూర్య చంద్రుడు అలాగే నిలిచిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఎలియా భూమి మీద వర్షమైన మంచైనా నువ్వు పడకూడదు అని ఆజ్ఞాపిస్తే అవి అలాగే నిలిచిపోయినాయి. వర్షం పడలా, మంచు పడలా, 3.5 సంవత్సరాలు నిలిచిపోయినాయి. తిరిగి ఏలియా పలికితేనే వర్షము మంచు మరిపడి పడ్డాయి. సమస్తము కూడా లోబరుచుకోవాలని చెప్పి దేవుడు మానవుని రూపిస్తే, అన్నీ కూడా మానవుడి పాదాల కింద పెడితే నేటికి కూడా మానవుడు దాన్ని లోబర్చుకోలేకపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రపంచంలో ఇన్ని అలజడులు ఏంటండి? ఒక పక్కన చూస్తే వరదలు వస్తున్నాయి, ఒక పక్కన చూస్తే వాతావరణ మార్పులు వస్తున్నాయి. దేశాలే భయంకరమైన విపత్తుల్లో ఉన్నాయి, ప్రాంతాలే. దేనికి? సృష్టిని లోబరుచుకోవాలి. సమస్తము కూడా
పాదాలకు కింద పెడితే సృష్టికి విరోధంగా మరిపడి సృష్టి చేస్తున్నావే. చైనాలో జరిగిన పరిస్థితి ఏంటండి? చైనాలో ఏం జరిగింది? సూర్యుడు ఉండగా ఇంకొక సూర్యుడిని వాళ్ళు కృత్రిమంగా తయారు చేశారు. ఒక పెద్ద డ్యామ్ కట్టారు, ప్రపంచంలోనే పెద్ద డ్యామ్ కట్టారు. ఆ డ్యాము సుమారుగా 3 అణు విద్యుత్ కేంద్రాలంత పెద్దది. ప్రపంచంలో ఉన్న 3 పెద్ద అణు విద్యుత్ కేంద్రాలంత పెద్దది ఆ డ్యామ్. నిజమే పిల్లరా, అక్కడి నుంచి వస్తున్న ఫ్లోటింగ్ భూమి యొక్క తిరుగుతూ ఉంటుంది, భూమి దాన్ని స్లో చేస్తుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ భూమి తిరిగేది ఉంది, తిరుగుతుంది, గుండ్రంగా భూమి తిరగాలి. కానీ దానివల్ల భూమి తిరిగి ఆ స్పీడ్ తగ్గిపోతుందంట. అంటే కాలాలు మారిపోతున్నాయి చెప్తున్నారు. కాలాలు మారిపోతున్నాయి. ఏది వర్షాకాలమో ఏది ఎండాకాలమో తెలియట్లా, ఏది శీతాకాలం ఏది వర్షాకాలమో తెలియట్లా, ఏది శీతాకాలమో ఏది ఎండాకాలమో తెలియట్లా. కాలాలు మారిపోతున్నాయి. ఇదివరకు కరెక్ట్గా చెప్పేవాళ్ళు, ఈ కాలం నుంచి ఈ కాలానికి వర్షాకాలం, ఈ నెల నుంచి ఈ నెల వరకు శీతాకాలం, ఈ నెల నుంచి ఈ నెల వరకు వేసవికాలం, ఎండాకాలం అని చెప్పేవారు. ఇప్పుడు మారిపోతున్నాయి అన్నీ కూడా. దేవునికి మహిమ కలుగును. సమస్తమును కూడా దేవుడు లోబర్చుకోమన్నాడు. మానవుడు ఈరోజు కూడా దాన్ని లోబర్చుకోలేకపోయాడు. ఎందుకంటే దురాశ. నేనే ఉండాలి, నేనే చేయాలి, ఎవరు ఏమైపోతే నాకేంటి. ఒకవేళ ఆ చైనా డ్యామ్ కనుక తెగిపడితే, అది తెగితే కొన్ని దేశాలే నాశనం అయిపోతాయి అని చెప్పి, దేశాలే ఉండవంట శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును. నిజమే ప్రియులారా, చైనా గురించి నేను చెప్పట్లా. అనేక దేశాలు దురాశ. మేమే చేయాలి, మేమే ఉండాలి, లేదా మేమే పరిపాలించాలి, మేమే ఏలాలి. వారు కలిగిన దానికంటే ఎక్కువగా ఆశపడటమే దురాశ. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూసారా ప్రియులారా, మార్పులు గమనిస్తున్నారా లేదా? వాతావరణంలో మార్పులు వచ్చినాయా లేదా? కాలాలు అనుకూలంగా వెళ్ళిపోతున్నాయా? అన్ని కాలాలు అనుకూలంగా వెళ్ళిపోతున్నాయా? ఒక్కొక్క కాలం నుంచి ఇంకో కాలంలోకి వస్తున్నాయా? అన్నీ లేటే. ఏది ఎండలు చూస్తే ఇది వేసవకాలం లాగా ఉంది. ఒకప్పుడు వేసవకాలం వచ్చిన తర్వాత వేసవకాలంలో రోహిణి కార్తీ అనేది ఒకటి ఉండేది. దాన్ని చెప్పేవారు పెద్దలు, ఇది రోహిణి కార్తీ, ఇది ఇన్ని రోజులు ఉంటుంది, ఈ రోహిణి కార్తీలో రోళ్ళు బద్దలైపోతాయి అని చెప్పేవారు. అంటే అంత ఎండ వేసే దీన్ని, రాళ్ళు సైతం కూడా ఆ ఎండకి పగిలిపోతాయి. తర్వాత మళ్ళీ ఆ రోహిణి కార్తీ వెళ్ళంగానే మళ్ళీ వాతావరణం మారిపోయేది, మళ్ళీ వర్షాకాలం వచ్చేసింది, చల్లబడిపోద్ది అని చెప్పేవారు. ఈరోజు ప్రతిరోజు చూసినా రోహిణి కార్తీలానే కనపడుతుంది. ఏంటంటే చెప్పే మాట ఏంటంటే ఓజోను పొర దెబ్బతింది, అందుకనే ఎండలు ఎక్కువగా వస్తున్నాయి, వాతావరణ మార్పులు వచ్చేస్తున్నాయి. స్వార్థ ప్రియులైపోయారు, దురాశ ఎక్కువైపోయింది, ఏదేదో చేయాలి, ఏమీ చేయలేకపోతున్నారు. దురాశ ఎక్కువైపోయింది. ఏం చేస్తారంటే ఆఖరికి వీళ్ళు తెచ్చిపెట్టేది భూమి మీదకి అంతాన్ని మాత్రమే తీసుకువస్తారు. దురాశ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరిలోనూ దురాశ. దేవునికి మహిమ కలుగునుగా. సమస్తము కూడా మానవుడికి లోబరచబడాలి. సృష్టి మొత్తము కూడా కాళ్ళ కింద ఉండాలి. ఈ రోజు కూడా దాన్ని లోబర్చుకోలేకపోయాడు. ఇంకనూ లోబడక లేదు. కానీ మనం
కూడా లేగలేదు. ఇంకా అది లోబట్ట మనం చూడాల, సృష్టి మనకు లోబట్ట మనం చూడాల. సృష్టిని ఆరాధిస్తుంటే సృష్టి ఎక్కడ లోబడుతుంది? మన చేతిలో చేస్తున్న వాటిని మనం ఆరాధిస్తుంటే ఆ సృష్టి మనకి ఎక్కడ లోబడుతుంది? దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 9వ వచనానికి రండమ్మా. దేవుని కృప వలన ఆయన చూడండి, దేవుని కృప వల్ల ప్రతి మనిషిని కొరకు, ఒక్కని కోసము కాదు, లేదా నా బిడ్డలు అని దేవుడు వేరుగని చెప్పలా. నా జనాంగం అని చెప్పాడు, నా ప్రజలని చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసు ఈ లోకానికి వచ్చి, నీవు ఎలాగొచ్చావో నేను ఎలాగొచ్చానో అలాగే వచ్చాడు ఈ లోకానికి. నాలాగానే జీవించాడు ఆయన. నీలాగా నాలాగానే జీవించాడు. నువ్వు ఎలా జీవించావో నేను అలాగే జీవించాను, అలాగే ఒక మానవుడు ఎలా జీవించాలో అలా జీవించాడు. కానీ ఆయన దురాశ లేదు, ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. మరి ఎందుకు చనిపోయాడు యేసయ్య అంటే, నీవు చేసిన పాపం, నీ దురాశ, అది నీ దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటే పాపం పరిపక్వమై నీకు రావాల్సిన మరణాన్ని ఆయన అనుభవించి, ఆయన నీకు బదులుగా ఆయన మరణమయ్యాడు, నీకు బదులుగా ఆయన వధించబడ్డాడు, బలిగా ఆయన వధించబడ్డాడు. ఒకే బలి చేసి నీకు ప్రాయశ్చిత్తం చేశాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాడు. మహిమ కిరీటంతో ఎందుకు ఆయన కిరీటం ధరించుకున్నాడు? నీలాగనే ఆయన కూడా వచ్చాడు. నీలాగనే వచ్చి నీవు ఎలా జీవించావో ఆయన కూడా నీలాంటి శరీరమే, నీలాంటి రక్త మాంసాలతోనే ఈ లోకం జీవించాడు. కానీ ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన జీవిత విధానాన్ని ఒక మాదిరికరంగా మనకు ముందు ఉంచాడు. ఒక మానవుడు ఎలాగూ జీవించాలి అని మనకు ముందుగా ఆయన వెళ్ళిన మార్గం ఆ మార్గం గుండగా మనం పయనించాలి. ఆ మార్గం గుండగా మనము పయనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నరుడు లోబర్చుకోలేని సమస్తమును కూడా నరుడు ఈ లోకంలో దేనైతే లోబర్చుకోలేకపోయాడు, యేసు నరుడిగా ఈ లోకానికి వచ్చి సమస్తమును లోబర్చుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సమస్తాన్ని కూడా లోబర్చుకున్నాడు కాబట్టి ఆయన మహిమ కిరీటాన్ని ధరించుకొని వెళ్ళి తండ్రి కుడి పాశాన సమస్తం కూడా ఆయన పాదాల కింద ఉంది. నరుడికి ఇచ్చాడు ఆధిక్యత, నువ్వు ఎలాగ జీవించాలి అని. కానీ నరుడు దానికి ఇన్నికి కూడా లోబర్చుకోలేకపోయాడు. అందుకే దేవుడే వచ్చాడు సశరీరుడిగా, ఒక నరుడి రూపంలో నరుడుగా వచ్చి ఆ నరుడు జీవించినట్టుగా జీవించి సమస్తాన్ని లోబర్చుకో ఆయన పాదాల కింద పెట్టుకున్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించలేదా? మరణాన్నే జయించలేదా? మరి మానవుడు ఎందుకని జయించలేకపోతున్నాడు? మరణాన్ని ఎందుకు జయించలేకపోతున్నాడు అంటే దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపం పరిపక్వమై మరణం కంటుంది కాబట్టి ఆ మరణము వాడిని ఏలుబడి చేస్తుంది. దేవునికి మహిమ కలుగును. అసలు దురాశ లేకపోతే, పాపమే లేకపోతే మరణము ఏలుబడి చేసేదా? చేయదుగా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి.
ఆ మాట ఉంది. ఈయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి చూడండి, ఆయన ఒకే బలి అర్పించాడు. అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టొచ్చు దేవుని కుడిపాశమున ఆసీనుడైన. హల్లెలూయా. ఈ ధన్యత, అర్హత, యోగ్యత నీకు కలగాలని ప్రభువారు ముందుగానే నిన్ను నియమించి, కానీ నువ్వు పొందుకోలేకపోయావు, నువ్వు జయించలేకపోయావు, నువ్వు లోబర్చుకోలేకపోతే ప్రభువారు దాన్ని లోబర్చుకోవడానికి ఈ లోకానికి వచ్చి, ఇదిగో ఇలాగురు మీరు చేయాలి అని చెప్పి మీ పాపాలు, నా పాపాలు, అందరి పాపాలను పరిహరించి ఆయన మరణించి ఆయన జయించి తిరిగి లేచి తన శత్రువును తన పాదాల కింద పాదపీఠంగా చేసుకున్నాడు. తన శత్రువు తన పాదముల కింద పాదపీఠము చేయి వరకు కనిపెట్టొచ్చు దేవుని కుడిపాశమున ఆసుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. తన శత్రువు తన పాదపీఠం మీద పాదపీఠం చేయబడి వరకు కూడా ఆయన కనిపెడుతూ ఉన్నాడు. తన శత్రువు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి శత్రువు ఎవరు? సాతాను శత్రువు. సాతాను అంటే దురాశ, పాపం, మరణం, ఇవన్నీ కూడా శత్రువు పనులే. ఇవన్నీ శత్రువుకు సంబంధించినవే. ఇవన్నిటిని కూడా జయించాలి. తన పాదపీఠంగా మారు వరకు కూడా ఆయన కూర్చొని చూస్తూ ఉన్నాడు. అంటే వాటిలన్నిటి కూడా, ఇదిగో నేను నా జీవిత విధానాన్ని మీ ముందు ఉంచాను, మీకు మాదిరికరంగా నేను జీవించాను, మీరు కూడా ఇలాగూ జీవించి నన్ను చేరుకోండి. ప్రభువారు ఇచ్చిన మార్గం, ఆయన చూపించిన దారి, ఆయన ఇలా జీవించుకుంటూ వెళ్ళాలి. అలా జీవించుకుంటూ నువ్వు వెళ్ళి ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చొని ఉండాలి. అంటే నీవు జయించి నువ్వు వెళ్తే ఆ శత్రువు, నీ శత్రువు ఏమవుతాడు? యేసు పాదాల కింద, నీ శత్రువు నీ పాదాల కింద నిన్ను ఉంచే దేవుడు. నీ శత్రువు నీ పాదాల కింద ఉంచే దేవుడు అండి. నీవు నీ కాలుతో చితక దొరుకుతావు వాడిని, నీ పాదాల కింద దేవుడు ఉంచుతాడు. అంటే దీని అర్థం ఇదే. నీ శత్రువుని ముందుగానే ఇచ్చాడు ఆ ధన్యత, కానీ ఆ ధన్యత నువ్వు నేటి వరకు కూడా లోబర్చుకోలేకపోయావు. ఎవరినండి? సమస్తమును కూడా దేవుడు ఏం చేశాడు? దేవుడు సమస్తమును వారికి లోబర్చునప్పుడు వానికి లోబర్చకుండా దేనిని విడిచిపెట్టల. అన్నీ కూడా నీకు అప్పగించాడు. అన్నీ కూడా నువ్వు ఏలు, నువ్వు పరిపాలించు. అన్నిటిని కూడా, దేన్ని కూడా విడిచిపెట్టకుండా అన్నిటిని కూడా ఇచ్చాడు. కానీ ప్రస్తుత మందు కూడా, అంటే ఇప్పుడు కూడా మనము సమస్తమును వానికి లోబరచబడుట ఇంకను చూడలేదు. ఇంతవరకు కూడా సృష్టి మనకు లోబడలా. కానీ అదే మాట మనం వస్తే సమస్తం కూడా లోబరుచుకున్నారు. మనలాగే వచ్చాడు దేవుడు. 9వ అధ్యాయంలో 9వ వచనం అదే ఉంది. దేవుడు యేసు మనలాగే వచ్చాడు, మరణం పొందాడు. కానీ సమస్తాన్ని ఎబ్రీ 10, 13, 14 వచ్చేపటికి నరుడు దేనైతే లోబర్చుకోలేదో దానిని యేసు లోబర్చుకున్నాడు. అంటే ఇలాగ మీరు దీన్ని లోబర్చుకోవచ్చు అని మనకు చూపించాడు. అలా లోబర్చుకొని ఆయన వెళ్ళి తండ్రి కుడిపాశమున కూర్చి ఆయన శత్రువు ఆయన పాదపీఠము కింద వచ్చేవాడు. అంటే ఇప్పుడు నిన్ను కూడా నీ పాదపీఠం కింద నీ శత్రువు వాడు ఉండాలి. అప్పుడు నువ్వు కూడా వెళ్ళి ఆయన యొక్క సింహాసనం మీద ఆయన కుడిపాశమున నువ్వు కూర్చున్నప్పుడు ఆ శత్రువు అంతా కూడా ఎక్కడుంటాడు? పాదాల కింద. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ.
సమస్తము సృష్టిని జయించగలదా అంటే ముందుగా దేన్ని నువ్వు జయించాలి? దేన్ని జయించాలి? నీలో ఏం పుడుతుంది? దురాశ. దురాశ దురాశ గర్భము ధరించి పాపం కంటే పాపం పరిపక్వమై మరణ. దేవునికి మహిమ కలుగుగా. సమస్త సృష్టిని లోబర్చుకోగలగా. నీకు కలిగిన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నీ కూడా మన ప్రభు ముందుగానే వాటిని అనుభవించి జయించి వెళ్ళాడు. జయ జీవితం ఆయనకు ఉంది, మన ముందు ఉంది జయ జీవితం. ఇలాగూ జీవించాల్సిన జీవితం. ఆ జీవిత ప్రకారం మనం కూడా వెళ్తే మనం కూడా సమస్తాన్ని కూడా జయించగలుగుతాం. హల్లెలూయా. మనకు మాదిరికర జీవితం, ఆయన జీవితం అంతా కూడా మనకు మాదిరికర జీవితమే. ఆయన శత్రువుని ఆయన జయించి ఆయన పాదపీఠం కింద పెట్టుకుంటే మరి ఆయన కలిగిన సమస్తం కూడా నీకు అనుగ్రహించినప్పుడు నీవు ఎలా ఉండాలి? నీ శత్రువుని జయించి నువ్వు ఏం చేయాలి? నీ పాదాల కింద ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 14 కూడా చదవండి. 16 రండి, 16, 3:16. ఆయన మన నిమిత్తము తన పాపము, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని దేవునికి మహిమ కలుగుగా. నిజమే, ఆయన మన నిమిత్తం. ఆయన నిమిత్తం కాదండి, దేవుడు ఆ యేసు ప్రభువారు, యేసు ఆయన నిమిత్తము కాదు, మన నిమిత్తం ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మన దేవుడు ఎవరి ప్రాణాలు తీసే దేవుడు కాదండి, ఆయన ప్రాణాన్నే పెట్టిన దేవుడు. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఒకడి ప్రాణాన్ని తీసే దేవుడు కాదు, ఆయన ప్రాణమే మనకు పెట్టే దేవుడే. తన ప్రాణము పెట్టి, తన ప్రాణం పెట్టెను కనుక దాని వలన ప్రేమ ఎట్టిదని. అంటే ఆ ప్రేమ, యేసు యొక్క ప్రేమ ఎలాంటిది? ఎలాంటిదండి? అవసరానికి వాడుకుని వదిలేసే ప్రేమ, లేదా నీ నుంచి ఏదైనా ఆశించిన ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ, అసూయ ప్రేమ, దేనిని ఆశించకుండా ఆ ప్రేమ ఎట్టిదనేది తన ప్రాణాన్ని పెట్టిన ప్రేమ. ఎవరి కోసం? మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టిన ప్రేమ. దేవునికి మహిమ కలుగుగా. ఆ ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టి ఆ ప్రాణాలు మనం కూడా అలా పెట్టగలిగిన బద్దులమై ఉండాలి. మాదిరికర జీవితమే. ఎవరి కోసం ప్రాణం పెట్టాడండి ఆయన? మన కోసం, నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మన సహోదరుల నిమిత్తం ప్రాణాన్ని పెట్టాలి. మరి ఆయన సిలువేయబడ్డాడు, నువ్వు సిలువేయబడతావా? ఆయన సిలువేయబడ్డాడు, నువ్వు సిలువేయబడతావు. ప్రాణాన్ని పెట్టాడు సిలువలో, నువ్వు పెడతావా? దేవునికి మహిమ కలుగును. దీనికి ఆఖరిగా చెప్తే ఈ మాట 14 వచ్చిన రండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. మనం సహోదరులను ప్రేమిస్తేనే మరణంలోంచి జీవములోకి దాటిపోతాం. ఎందుకంటే మనకు ముందుగా ప్రభువారు వెళ్ళారు కదా, మనల్ని ప్రేమించే ఆయన ప్రాణాన్ని పెట్టాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ లేనివాడు మరణంను నిలిచిపోయి ఉంటాడు. ప్రేమ లేదనుకో, వాడు ఎక్కడ ఉంటాడు? ఆ మరణంలోనే ఉండిపోతాడు, అక్కడే నిలిచిపోతాడు. కానీ ప్రేమ కలిగిన వాడు మరణాన్ని దాటి జీవములోకి, వెలుగులోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. నిజమే. ఇక్కడ ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను. అతనికి ఉన్నదేంటి? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి హానోకు మరణం చూడకుండా దేవుని దగ్గర నడిచిపోయాడు. అది అతడు విశ్వాసంతో దేవుడితో నడిచి అది దేవుడికి ఇష్టడైపోయాడు. ఆ విశ్వాసంతో తను ఉంటాం, దేవుడితో నడవటం అది దేవుడికి ఇష్టమైపోయింది. దేవుడికి ఇష్టమైంది హానోకు విశ్వాసంతో ఉండటం. అందుకే అతని మరణాన్ని చూడనివ్వలేదు దేవుడు. మరణం నుంచి దాటిపోయాడు. దేవుడికి ఇష్టమైంది. మరి నీ జీవిత విధానం? నీవు కూడా మరణాన్ని చూడకుండా దాటవచ్చా? ఖచ్చితంగా దాటవచ్చు. నా బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా దాటవచ్చు. ఆనాడు హానోకు నడిచాడు దేవుడితో, దేవుడికి ఇష్టడుగా జీవించాడు. అలాగూ నీవు కూడా ఈనాడు అలా జీవించగలిగితే, ఆనాడు ఉన్న దేవుడే కదా ఈనాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కొత్తగా వచ్చాడా? లేదా ఆయన మార్పులు చేర్పులను చేర్చుకున్నాడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మారినవాడు, మార్పు చెందనివాడు, యుగ యుగములకు రాజు, తరతరములకు ప్రభు అయి ఉన్నవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఆనాడు హానోకును తీసుకుని వెళ్ళిన దేవుడు నిన్ను మరణము చూడకుండా నిన్ను తీసుకుని వెళ్ళలేడా? ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు. కాకపోతే హానోకు వలె మనం విశ్వాసము కలిగి దేవునితో నడుచుకోవాలి. దేవుడికి మనం ఇష్టడుగా జీవించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. హల్లెలూయా. ఏం అర్పించుకున్నాడండి? ఎవరిని ప్రేమించాడు? క్రీస్తు ఎవరిని ప్రేమించాడు? మిమ్మును ప్రేమించి. అంటే మిమ్మును అంటే నిన్ను నన్ను ప్రేమించి, నిన్ను నన్ను క్రీస్తు ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం కొరకు, మన కొరకు ఆయన ఏం చేశాడు? తన తానే దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఇంకొకరి కోసమో కాదు, ఇంకొకరిని బలి చేయాలి. ఆయన తన తానే అర్పించుకున్నాడు. నీ కోసం, నా కోసం తన తాను వధించుకున్నాడు. నీ కోసం, నా కోసం. ముందే తెలుసు యేసు ప్రభువు అలా చనిపోవాలని, వాళ్ళ చేతికి పట్టబడాలని ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు. అన్నీ కూడా ముందుగానే ఆయన సిలువ వేయబడతాడని ముందుగానే చెప్పాడు. శ్రమలు అనుభవిస్తానని ముందుగానే చెప్పాడు. మరణిస్తానని ముందుగానే చెప్పాడు. 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్పి ముందుగానే చెప్పాడు. అన్నీ ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు. తన కూడా ఉన్నవారే ఆయన పట్టేస్తారు అని కూడా చెప్పాడు. అన్నీ కూడా ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని, నీ కోసం, నా కోసం, నీ ప్రేమ నీ కోసం, నా కోసం అంతగా ఆయన ప్రేమించాడు. అలాగే మరి మనం ఏం చేయాలి? ఆ ప్రేమ కలిగి మనము కూడా నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. దేవుని అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు విశ్వాసం బట్టి నీతిమంతుడుగా ఎవరు సాక్ష్యం పొందారు? ఏబేలు అర్పణ నీతిమంతుడుగా సాక్ష్యం పొందాడు. ఏబేలు అతడు మృతి నొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడని సాక్ష్యం ఇస్తుంది బైబిల్. ఎప్పుడో చచ్చిపోయాడు ఏబేలండి. ఎప్పుడో చచ్చిపోయాడు ఏబేలు కయీను. చూస్తే సృష్టిలో 4వ వాడు ఏబేలు. మొదటి వారు ఆదాము, రెండవది అవ్వ. ఆ తల్లిదండ్రులకు పుట్టినవారు మొదటి సంతానం ఎవరు? కయీను. రెండో సంతానం ఏబేలు. అంటే సృష్టిలో ఎంతమంది వాళ్ళని కలుపుకుంటే ఏబేలుతో 4, సృష్టిలో 4వ వాడు ఏబేలు. కానీ నేటి కూడా అతను చేసింది మనం మాట్లాడుకుంటున్నామంటే అతను ఇంకనూ జీవించి ఉన్నాడనే కదా.
అతని విశ్వాసం ఇంకా జీవించే ఉంది కదా భూమి మీద. మరి ప్రియులారా, నేను అడుగుతున్నాను, నీ విశ్వాసం ఎంత ప్రభు ఎందు నీ విశ్వాసం ఎంత ఉంది? నీ ప్రేమ ఎంత ఉంది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను ఇందాక అడిగాను, మరి నువ్వు సిలువ వేయబడతావా అని. ప్రభువారు సిలువ మరణం ద్వారా ఆయన మరణించేయగలదా, మరి నీవు కూడా ఆయన మరణిస్తావా, సిలువ వేయబడతావా అని అడిగాను. దేవుడు సిలువ కోరుకునేవాడు, మరణాన్ని కోరుకునేవాడా, బలిని కోరుకునేవాడా? మరి ఏం కోరుకుంటాడు నీ దేవుడు? చూడండి, ఆఖరికి నేను ఒక పాట చెప్పి ముగిస్తాను. హోషేయ పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనం. నీ దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? హోషేయ పుస్తకం 6:6. నేను బలిని కోరను కానీ నేను కనికరాన్నే కోరుకుంటున్నా. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టం. హల్లెలూయా. దేవుడు బలులు కోరుకునే దేవుడా కాదు. ఆయన బలులు కోరుకునే దేవుడు కాదు. ఆయన కోరుకునేది కనికరాన్నే కోరుకుంటున్నాడు. నీ నుంచి కనికరం కోరుకున్నవాడు. కనికరం కోరుకుంటున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము దేవునికి ఇష్టమై ఉంది. దేవుని గురించిన జ్ఞానం అంటే ఏంటి? ఆయన గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఆయన ఆజ్ఞలే జ్ఞానం, ఆయన కట్టడాలే జ్ఞానం, ఆయన విధులే జ్ఞానం. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. అదే జ్ఞానం. దేవునికి మహిమ కలుగును. అదే ఆయనకి ఇష్టం. ఆయన గురించి నువ్వు తెలుసుకోవడమే ఆయనకి ఇష్టం, దేవుడికి ఇష్టం. అదే జ్ఞానం అయ్యి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గురించిన జ్ఞానము ఆయనకి ఇష్టమైనది. అంటే ఆయన గురించి నువ్వు ఎంత తెలుసుకుంటే అంత జ్ఞానం. దేవుని గురించి నువ్వు ఎంత తెలుసుకుంటావో అంతగా దేవునితో. అనోకు ఎందుకు విశ్వాసంగా ఉన్నాడు? ఎందుకు ఈరోజు కూడా అనోకు దేవునితో ఎందుకు నడిచాడు అంటే దేవుని గురించి తెలుసుకున్నాడు. తెలుసుకునే కొందుగా దేవునితో సత్సంబంధం కలిగి ఇంకా నడిచే కొందుగా సమస్తాన్ని కూడా మర్చిపోయి దేవునితో పాటు వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆనోకున్న పేరేంటి? దేవునితో నడిచాడు. దేవునితో నడుస్తూ ప్రతిరోజు కూడా దేవునితో నడుస్తుండేవాడు. దేవునితో ఇద్దరు మాట్లాడుతుండేవారు. అలా ఒక రోజున నడుస్తూ దేవునితో పాటు మాట్లాడుకుంటూ ఆయన దేవుడితో పాటు పరంలోకి వెళ్ళిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక మరిపడి తిరిగి రాలేదు. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే అంతగా ఆయన తెలుసుకుంటున్నాడు కాబట్టి, అంతగా ఆయనలో మమేకమైపోయాడు కాబట్టి ఆయనలో కలిసిపోయాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మరి ప్రియులారా, నేను ఒక మాట అడుగుచున్నాను. సమస్తమును కూడా దేవుడు లోబరిచితే, దేనిని కూడా ఆయన లోబరిచేటప్పుడు, నరుడికి లోబరిచేటప్పుడు దేన్ని కూడా విడిచిపెట్టలా. సమస్తాన్ని కూడా లోబరిచాడు. కానీ నేటి వరకు కూడా నరుడు దాన్ని లోపరుచుకోలేకపోయాడు. అలా లోపరుచుకోవడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ సమస్తాన్ని లోబరుచుకో తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాడు. మరి నీవు కూడా ఒకే బలి అర్పించి, ఒకే బలి తాను అర్పించుకో తండ్రి కుడి పార్శ్వమున కూర్చో. మరి నీవు కూడా ఈ సృష్టిని నీకు ఇచ్చిన శత్రువు అనే అపవాదం ఆయన ఏం చేశాడు? తనకు కలిగిన సమస్తం కూడా నీకు ధారాళంగా ఇచ్చేసాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, అంతా కూడా నీ దగ్గరే ఉంది. ఆ మహిమ, ప్రభావం, కిరీటం అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? లోపరుచుకోవాలి. నీ శత్రువుని నీ పాదాల క్రింద అనగత్రొక్కగా నీ శత్రువుని నువ్వు లోపరుచుకోవాలి. ఈ సృష్టిని నువ్వు లోపరుచుకోవాలి. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? ఈ లోకాన్ని నువ్వు లోపరుచుకోవాలంటే ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరచ్చ, జీవపు డంబం. వీటిని నువ్వు జయించగలవు.
వీటిని జయించాలంటే ముందుగా దురాశ. నీలో ముందు స్టార్టింగ్ ప్రాబ్లం ఏంటి? ప్రారంభం అయ్యేదేంటి? దురాశ. నీకు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కావాలి, నీకు కలిగిన దానికంటే ఇంకా ఎక్కువ కావాలి. దురాశ. దాన్ని జయించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు తనకు తానుగా దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నట్టుగా నీవు కూడా క్రీస్తుకి నిన్ను అర్పించుకోవాలి. నిన్ను నువ్వు అర్పించుకోవాలంటే ఆయన ఏం చెప్పాడు? బలులు కాదు నాకు కావాల్సినవి, నేను కోరుకునే బలులు కాదు. నేను కనికరను కోరుకునేవాడిని, నేను బలులు ఎందుకు కోరుకుంటాను? దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైంది. దేవుడికి ఇష్టమైంది ఏంటి? ఆయన గురించిన జ్ఞానం. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి, క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఆయన ప్రేమను నువ్వు పంచగలగాలి, ఆయన ప్రేమలో నువ్వు జీవించగలగాలి, ఆయన ప్రేమలో నువ్వు మారిపోవాలి. దేవునికి మహిమ కలుగుగా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. మహాపరిశుద్ధుడైన నా గొప్ప తండ్రి, అయ్యా ఈ దినము మాతో అందరితో మాట్లాడండి. అందరిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మీకు అప్పగించుకుంటున్నాను. అయ్యా క్రీస్తు పాపముల కోసం శాశ్వతంగా నిలిచిపోయే ఉండే ఒక్క బలిని అర్పించి, అయ్యా దేవుని కుడిపాస్తున్న ఆయన కూర్చున్నాడని మాతో మాట్లాడారు. అయ్యా సమస్తముని కూడా అయ్యా మీరు లోపరుచుకోకుండా, దేన్ని కూడా విడిచిపెట్టకుండా సమస్తాన్ని మాకు లోపరిచారు. కానీ నేటి వరకు కూడా మేము దాన్ని అయ్యా లోపరుచుకోలేకపోయాము. ప్రభు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ముందు ప్రార్థన చేయండి. రెండోదిగా మన మధ్యలో అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి. ఎవరు మౌనం ఉండదు. వినవాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. స్తోత్రం. అందరికి ఏకీభవించండి. గట్టిగా